ఇంట్లో మాత్రం పనులు చేయమయ్యా. చూడండి ఎర్రగడ్డలకు వస్తా ఉన్నా. మొత్తం అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు టేబుల్ చూడండి, టేబుల్ ఈ విధంగా అయితే సెట్ చేసాం. ఏ ఊరు చాక ఇదే? తెగనే తెగట్లేదా? తొందర వేడి వేడి టమాటా కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. గాయ్స్ మన FZ బైక్ 1,00,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కారు అండ్ బైక్ ఇక్కడ పెట్టేసి మనం ఇక్కడ చూడండి క్యాంపింగ్ అయితే వేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఏంది బ్రో బయట చలిగా ఉంది, లోపల వేడిగా ఉంది. షర్టు మీదే ఇంత దుమ్ము పడిందంటే మన బాడీ మీద, మన మొహం మీద ఇంకెంత దుమ్ము పడద్దో మీరు అర్థం చేసుకోండి. కష్టపడి షూట్ చేసిందంతా ఈ విధంగా అయిపోద్ది, వీడియోస్ ఈ విధంగా డిలీట్ అవుతాయి అని నేనైతే అనుకోలే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన చైనా బార్డర్ రైడ్ డే 3కి స్వాగతం సుస్వాగతం. సో ప్రెజెంట్ వచ్చేసి మనకి భువనేశ్వర్కి దాదాపు ఒక 60 to 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. సో ఈ రోజు మన డే 3 కాబట్టి ఈ రోజు అయితే మాత్రం క్రేజీగా అయితే ఉండబోతుంది వీడియో. ఎందుకు అంటే ప్రతిరోజు ఇప్పుడు దాకా ఏంటంటే 2 days మనం ఏంటంటే రూమ్స్లో అయితే స్టే అయ్యాం నైట్. ఈ రోజు అయితే మాత్రం పక్కాగా మనం ఒక క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఆ క్యాంపింగ్ టెంట్లో అయితే నిద్రపోవాలి. ఏందో తెలియదు కానీ ఊపు అయితే రావట్లే. ఊపు క్రియేట్ చేసేదానికి ఎందుకులే, ఎండలు అయితే మాత్రం చంపేస్తా ఉన్నాయి. ఏమి ఎండలు రా నాయన, భయంకరమైన ఎండలు అయితే ఉన్నాయి. అసలు నా వల్ల కూడా కావట్లే. స్పెట్స్ ముఖ్యం. అసలు చూడలేకపోతున్నాను, ఎందుకంటే సూర్యుని కిరణాలు కంట్లో పడతా ఉంటే అసలు కళ్ళలోంచి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. శ్రీకాంత్ బ్రో ఏం స్టార్ట్ అవుదాం, లేట్ అయిపోయింది. ఈ రోజు కూడా 150 కిలోమీటర్స్ కొట్టిన తర్వాత ఎడన్నా కుకింగ్ చేసుకుందాం. సో ఈ రోజు సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఎవరు కర్రీ నువ్వు చేస్తావా నేను చేయమంటావా? నువ్వే చేస్తావా? నేను చేస్తే నువ్వు తినలేవులే కర్రీ, అట్లా ఉంటుంది. అండ్ అలానే నైట్ అయితే మాత్రం పక్కాగా ఈరోజు క్యాంపింగ్ చేయాలా. సో ప్రెసెంట్ వచ్చేసి ఈరోజు ఒరిస్సాలో అయితే ఉన్నాం కదా. ఈ రోజే మనం కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్లోకి అయితే ఈ రోజు అడుగు పెడతాం. మనం 10 కిలోమీటర్లు వచ్చామో లేదో ఇక్కడ మాకు ఒక మామిడికాయల షాప్ అయితే కనిపిస్తే ఇక్కడైతే ఆపేశాను. కాయ చాలా బాగుంది కానీ తొక్కు తింటే మాత్రం తొక్కు చేదుగా ఉంది, కాయ లోపలైతే తీగ ఉంది. బ్రో నేను అడవిలో పోతున్నా. వామ్మ ఇడేం పాములు ఉండవు కదా. నేను అడవిలోకి అయితే వచ్చినా. ఏంద్రా ఇడేం లేవా జీడి చెట్ల, జీడిపప్పు చెట్ల? నేను ఉంటాయి అనుకున్నా, అసలు లేని కూడా లేవు. అండ్ ఇటు మనం పోయేదానికి వేగోలు లేదు. ఇట్లా పోతే ఎడన్నా ఉంటాయేమో కానీ మొత్తం మామిడి చెట్ల మనం వద్దులే. అందవే ఎడన్నా కనిపిస్తా ప్రాప్త. ఇటు చల్లగా ఉందబ్బా కొంచెం ఈ చెట్ల మధ్యలో. శ్రీకాంత్ బ్రో నేను కలిసి ఫైనల్గా కూరగాయలు తీసుకొని ఒక ప్లేస్ అయితే కనిపెట్టినాం. ప్లేస్ ఏం కనిపెట్టలేదు, ఆన్ ద హైవేలోనే మనకేంటంటే ఒక సైడ్ ఒక ప్లేస్ అయితే ఉంటే ఇక్కడ ఆగి మొత్తం అయితే సెటప్ అయితే చేసుకున్నాం. మొత్తం అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు టేబుల్ చూడండి, టేబుల్ ఈ విధంగా అయితే సెట్ చేసాం. ఏంది ఇప్పుడు ఇంత గాలి తోలుతుంది? ఓహో గాలి తోలకుండా మళ్ళీ దీనికి కవరింగ్ ఒకటి. ఏమన్నాను అసలుకి. ఈ టేబుల్ మనకు ఆపద్దా మనం కూర్చుంటే? 400 kgs వరకు కూడా ఆపద్దా? 4 మెంబర్స్కే? ఓకే. ఇదిగోండి ఇక్కడ షాప్ పెట్టినాము. ఇంక టెంటులతో వాటిలతో ఇప్పుడు ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం నైట్ ఈరోజు మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని దీంట్లో అయితే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి బ్రో దాంట్లో? పసుపు, కారం అన్నీ పెట్టావా? అండ్ ఇది గ్యాస్ టిన్. ఈ టిన్తోనే ఇప్పుడు మనం మంట రాజేస్తామా? ఆల్రెడీ ఇంకోటి ఉందే, ఓ పాతది. అది ఏం లేదు, సింపుల్గా అయిపోయేది ఏంటంటే ఓన్లీ టమాటా కర్రీ. సో అందువల్ల టమాటా కర్రీ అయితే ఇప్పుడు చేయబోతున్నాము. నైట్ కొంచెం ఏదైనా ప్లాన్ చేద్దాం. ఈరోజు సాటర్డే కాబట్టి మనం ఎటువంటి నాన్ వెజ్ తిన్నాం. రేపు హెవీగా ప్లాన్ చేద్దాం, నాన్ వెజ్ చేసుకుందాం రేపు. ఇంట్లో మాత్రం పనులు చేయమయ్యా. చూడండి ఎర్రగడ్డలకు వస్తా ఉన్నా. అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినాయి రా వంశీ నీకు. ఇది కూడా కష్టాలా? మేము చేసుకొని మేము తినేదానికి కూడా కష్టాలంటే ఇంకెలా చెప్పండి. నువ్వు క్యాన్ తీసుకోవాలి అయితే. అయ్యా నేనే వద్దాను. అయ్యా ఏ ఊరు చాక ఇదే? తెగనే తెగట్లేదా? ఏంది బ్రో ఇది? చాక్ అంటారా ఇంకేమన్నా అంటారు? ఇయ్యా మొత్తానికి శ్రీకాంత్ బ్రో కూడా నా చేత ఎర్రగడ్డలు కోపిస్తుండయా. నేను మాత్రం మా అమ్మకి హెల్ప్ చేస్తా బ్రో. మా అమ్మ చేసే తినడంలో. మా అమ్మ చికెన్ చేస్తా ఉందనుకో, కొంచెం అవగానే మా ఎట్టుంది మా అని చెప్పి ఒక ముక్క తీసుకుంటా. ఇంకొక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మా ఎట్టుంది మా అని చెప్పి ఇంకో ముక్క తీసుకుంటా. టమాటా కట్ చేసేసాను, ఎర్రగడ్డలు కూడా కట్ చేసా. అయ్యా నా డ్యూటీ అయిపోయింది. ఏంది నువ్వు ఇంకా చేస్తే కదా? నా డ్యూటీ అయిపోయింది. సో రైస్ పెట్టున్నావా? అప్పుడే ఉడకదులే బ్రో, ఊరిని అస్తమానం చూడగాకు. ఏ వాటర్ ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేయాలా? వేస్తా కదా నువ్వైతే. నన్ను అడుగు బ్రో, నేను చెప్తా ఎట్లా చేయాలి ఏంటి అనేది. మాటలు చెప్పేదానికే 100 మంది 100 మాటలు చెప్తాను, చేసేవాడికి కదా బాధ. రైస్ అయితే అయిపోయింది. సో అక్కడ పెట్టాను చూడండి. ఇప్పుడే
ఇంకా టమాటా కర్రీ అయితే చేయబోతున్నాం గాయస్. అప్పుడే కాదు చేయబెట్టు ఒకసారి, చేయబెట్టు బ్రో, బాండల మీద చేయబెట్టు బ్రో, అప్పుడు ఒప్పుకుంటాను శ్రీకాంత్ అని. నువ్వు చేయి పెట్టమని చెప్పు, నేను పెడతా. అట్లా ఉండదు మనతోని. నువ్వు పెట్టమని చెప్పు, నేను పెట్టను. నువ్వు పెట్టమని చెప్పినా నేను పెట్టను. ఏయ్ తొందర టమాటా వేసాయి. ఏమో అంతంత మాత్రం వేసుకుంటున్నాను. లెట్ చూద్దాం. బ్రో ఎంతసేపు బ్రో, ఇంకా నాకు ఆకలి వేస్తుంది. అమ్మా అయ్యో, ఓపిక ఉండాలా, చాలా ఓపిక అయితే ఉండాలా. టేస్ట్గా అన్నం సరిగ్గా ఉడకలా. మళ్ళీ నా ఓపిక లేదు బ్రో, ఎట్ట ఒకటి తిందు ఉన్నా. ఏలో ఉడకపోయింది అనుకో, కడుపు నొప్పి వస్తుంది, అది బాధ. కర్రీ అయితే అయిపోయింది, టమాటా కర్రీ ఈ విధంగా చేసినాం. ఆడ రైసు, వేడి వేడి టమాటా కర్రీ, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, కేక్ ఉంటుంది. సో ఫైనల్గా ఫుడ్ రెడీ అయిపోయింది. టమాటా కర్రీ కష్టపడి చేసుకొని తింటే ఆ కిక్కే వేరప్ప, బాగుంది బ్రో. కొంచెం రైస్గా నుడుకుంటే సూపర్ ఉండు. రేపు చికెన్ కర్రీ అల్లాడిద్దాం బ్రో. ఇది మంచిగా టేబుల్ పైన కూర్చున్నా కానీ మనం కింద కూర్చొని తింటున్నాం. టేబుల్ పైన అవసరం లేదు, షాప్ ఉంటే ఏమీ అవసరం లేదు మనకి. లంచ్ అయితే కంప్లీట్ చేసాం. ప్రెసెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 అంతా టైం అయితే అవుతా ఉంది. ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టింది మాకు లంచ్ ప్రిపేర్ చేసుకుని తినేదానికి. లగేజ్ అంతా కూడా కార్లోకి అయితే సర్దాం. ఏమి ఇది మర్చిపోయినట్టున్నావా? చైర్ మర్చిపోయినావా? నువ్వు కార్లో శుద్ధంగా ఏసీ వేసుకొని స్టార్ట్ అవ్వా, నేను నా FZ వేసుకొని స్టార్ట్ అవుతా. ఇంకా మళ్ళీ కోల్కతాలో కలుసుకుందాం. లేదయ్యా నువ్వు ముందువా, నేను వెనకొస్తా. 195, 100 స్పీడ్ కొట్టుకుంటూ వెళ్ళిపో. గాయస్ మన FZ బైక్ 1,00,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పెద్ద లాంగ్ రైడ్స్ పోకపోయినా కూడా 1,00,000 కిలోమీటర్లు అయితే మన FZ బైక్ అయితే కంప్లీట్ చేసుకుంది. మంచి వ్యూ అయితే ఉంటే ఇక్కడైతే బైక్ అయితే ఆపాను. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, రీడింగ్ కూడా. సో చూస్తున్నారు కదా 1,01 కిలోమీటర్ అయితే తిరిగింది. సో 1,00,000 కిలోమీటర్లు మన ఈ బ్యూటిఫుల్ FZ బైక్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంది గాయస్. మీలో ఎంతమంది మీరు 1,00,000 కిలోమీటర్లు మీ బైక్ని కంప్లీట్ చేసి ఉంటారో సో నేను తెలుసుకుంటాను. కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. మనం ఇందాక ఫుడ్ తిన్నాం కదా, ఫుడ్ తిన్న కానీ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఏం బాగుంది. దాని తర్వాత నుంచి నాయన రోడ్డు అయితే మాత్రం దరిద్రంగా ఉందిరా నాయన. అసలుకి నడువులు అయితే పోయినాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, గుంతలు వస్తాయి, చాలా డైవర్షన్స్ అయితే ఉన్నాయి నాయన. అసలు మా వల్ల కూడా అయితే కాల. మనం ఇప్పుడు వచ్చేసి బాలాసూర్లో అయితే ఉన్నాం. మీకు బాలాసూర్ గురించి మీలో చాలా మందికి అయితే తెలుసు. సో ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ కూడా అయితే జరిగింది. దాదాపు 300-400 మెంబర్స్ చనిపోవడం అయితే ఇక్కడే జరిగింది, బాలాసూర్ రైల్వే స్టేషన్, ఈ బాలాసూర్ దగ్గరలోనే. సో అట్లాంటి ప్రమాదాలు ఇంకెప్పుడు మన ఇండియాలో అండ్ ప్రపంచంలో ఎక్కడ జరగకూడదని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. భయంకరమైన ట్విస్ట్ ఏంది అంటే, ఏమి సేతురా స్వామి, ఏమి సేతురా, ఆ విధంగా అయితే అయిపోయింది. ఏందిరా నాయన, ప్రాబ్లమ్స్ ఒకటి పోయింది అనుకుంటే ఇంకోటి, అది పోయిందంటే ఇంకోటి, ఆ విధంగా అయితే అయిపోయింది. శుద్ధంగా మంచిగా గోప్రోలో రికార్డ్ చేసిన ఫుటేజ్ అంతా దొబ్బింది. అసలు ఏ విధంగా కూడా నాకైతే అర్థం కావట్లే. నేను గోప్రోలో షూట్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కసారి మెమరీ కార్డు ఎర్రర్ వచ్చింది. ఏందిరా నాయన ఎర్రర్ వచ్చిందని చెప్పి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా, మెమరీ కార్డ్ తీసి పెట్టినా మళ్ళీ ఎర్రర్ అనే వస్తుంది. ఆ మెమరీ కార్డ్ తీసుకొని పోయి ఫోన్లో వేసినా ఎర్రర్ అనే వస్తుంది, డేటా చూపించలేదు. ఆ మెమరీ కార్డ్ తీసుకొని బయట ఉన్న కంప్యూటర్ సెంటర్లో పోయి మెమరీ కార్డ్ ఇచ్చినా దాంట్లో డేటా చూపించలేదు. ఓన్లీ ఆప్షన్ ఫార్మేట్ చేయాలనేది చూపిస్తుంది. నాకైతే ఏమీ అర్థం కావట్లే. కష్టపడిన షూట్ చేసిన వీడియో ఫుటేజ్ అంతా గోప్రోలోది దాంట్లోనే ఉంది, బైక్ రికార్డింగ్ మొత్తం దాంట్లోనే ఉంది. అసలు నాకంటే చాలా బాధగా అయితే ఉంది. ఏం చేయాలో కూడా అయితే అర్థం కావట్లే. ఇందువల్ల ఏంటంటే ఇన్ని డేస్ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అయితే ఇదే. అసలు ఎంత ట్రై చేసినా వల్ల కూడా అయితే కాలేదు. ఇంకోసారి మిస్టేక్ అయితే చేయకూడదబ్బా. అసలుకి ఏం మిస్టేక్ చేయాలి? నేను అసలు మిస్టేకే చేయాలి. ఆ మెమరీ కార్డు, నేను వాడుతున్న మెమరీ కార్డు ఆ విధంగా రావడం నాకైతే ఏం అర్థం కావట్లా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అసలు ఏంది ప్రాబ్లం అనేది. ఇదండి గోపురం అయితే ఆన్ చేశాను. ఓకే, ఇదండి మీకు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో ఎర్రర్ అని పడుతుంది. మెమరీ కార్డు ఉంది లోపల, ఆయన ఎర్రర్ అని పడుతుంది. ఇదండి ఇప్పుడు ఇట్లా ఫార్మేట్ అని అడుగుతుంది. ఇదిగోండి ఇక్కడ మెమరీ కార్డ్ ఆప్షన్ ఇది. ఇదండి బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ చూడండి మెమరీ కార్డ్ లోపల ప్రెస్ చేస్తా. నో SD కార్డు ఉన్నింది, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, ఫార్మేట్ చేయమంటుంది. నాకేం అర్థం కావట్లేదు, ఇది ప్రాబ్లం అసలుకి. ఇలా 3 days ఫుటేజ్ అంతా దాంట్లోనైతే ఉంది.
సో నాకు ఎందుకు లేరు నాయన కష్టపడి షూట్ చేసిందంతా ఈ విధంగా అయిపోద్ది, వీడియోస్ ఈ విధంగా డిలేట్ అవుతాయి అని నేనైతే అనుకోలే. ఇంకా డిలేటే కదా, ఎర్రర్ అంటే ఇంకా పని చేయవు, మన ఫార్మాట్ కొట్టేయాలి మెమరీ కార్డ్, అప్పుడు మెమరీ కార్డ్ అయితే వర్క్ అవుద్ది. దీన్ని రీసాల్వ్ చేసేదానికి మీకు ఎవరికైనా తెలుసుంటే కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. మంచిగా క్యాంపింగ్ చేసేది, దాని తర్వాత ఫుడ్ వేసుకునేది మొత్తం ఏంటంటే గోపురంలో టైం ల్యాబ్స్ అయితే పెట్టాను. సో మొత్తం అయితే దొబ్బింది. సో ఇట్లాంటి మిస్టేక్ ఇంకోసారి జరగకుండా కొంచెం జాగ్రత్తగా అయితే పడాలి. ఏ రోజు ఆ రోజు డేటా ఏంటంటే మనం కాపీ చేసుకొని పెట్టుకుంటేనే బెటర్. అది కాసి వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి. మనం ఫుడ్ చేసుకునేది అండ్ అలానే ఏంటంటే ఫస్ట్ ఏమో మనం టెంట్లో అయితే నిద్రపోవడం అయితే జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకోసారి ఏంటంటే ఇట్లా ఫుటేజ్ డిలీట్ అయ్యే మిస్టేక్ అయితే నేను చేయను. సో ఇంకోసారి అయితే జాగ్రత్తగా అయితే ఉంటాను. అమ్మా ఎందుకులే, అసలుకి టార్చర్ అయితే చూశాను. కోల్కతా దాటి చాలా వరకు ఒక 20-25 కిలోమీటర్స్ ముందుకైతే వచ్చేసాము. కోల్కతాకి రాకముందే శ్రీకాంత్ నేనైతే విడిపోయాము. శ్రీకాంత్ ఏంటంటే రోడ్ అయితే మిస్ అయిపోయాడు. సో నేను ఇంకో రోడ్లో వచ్చాను, శ్రీకాంత్ ఇంకో రోడ్లో అయితే వెళ్ళిపోయాడు. ప్రెసెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:20 అంత అయితే ఉంది. ఇంకా శ్రీకాంత్ పురం కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నా. రోడ్ మిస్ అయ్యి నేను దాదాపు 30 నిమిషాలు వెయిట్ చేశా. కార్ రూట్ వేరే, బైక్ రూట్ వేరే. టైం ఎంత అయిందా? టైం ఎంత అయింది చూడు, 1:05. 1:05కి నేను 12:20 ఎంతకు వచ్చినా 40 నిమిషాలు వెయిట్ చేశా. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్. ఇదిగోండి కొంచెం ముందు ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ ఒక భారత్ పెట్రోల్ పంప్ అయితే కనిపిస్తే, సో ఇదిగోండి కారు అండ్ బైక్ ఇక్కడ పెట్టేసి మనం ఇక్కడ చూడండి క్యాంపింగ్ అయితే వేస్తా ఉన్నాం. సో టెంట్ అయితే ఇక్కడ వేసేస్తున్నాం. ఆల్మోస్ట్ టెంట్ కూడా అయితే రెడీ అయిపోయింది. బ్రో నాకు నిద్ర వస్తుంది బ్రో, కళ్ళు తిరిగిపోతున్నాయి. నాకెందుకులే నడుము పోయింది బ్రో, నాది నడుము అసలు పని చేయట్లే నాకు. అంతేనా? వేసేయి. మొత్తానికి కష్టపడి టెంట్ అయితే వేసేసాం. ఇంకా మ్యాట్లు బ్రో, మ్యాట్లు వేస్తే ఇవే మన పరుపులా, మన పరుపులు అన్నీ ఇవే. ఈరోజు నైట్కి ఇవే మా పరుపులు, మా సోఫాలు. పక్కన ఏదో పల్లెటూరు అయితే ఉన్నట్టుంది. మొత్తం డీజే అయితే పెట్టున్నారు. నాకు నిద్ర వస్తుందో లేదో డౌటే నైట్ అంతా. ఆ సౌండ్స్ వస్తూ ఉన్నాయి అనుకో, నిద్ర రాదు ఏం రాదు. బ్రో నైట్ ఎక్కడ పనుకున్నావు? నైట్ ఏమైనా పెట్రోల్ పంప్ పేలిపోతే అస్సాం అన్నీ శుభం పలకరా మగడా అంటే అన్నీ అపశకనాలే. టెంట్ అయితే బ్యాక్ సైడ్ అయితే అరేంజ్ చేసాము. సో ఈ పెట్రోల్ పంప్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అయితే చెప్పాలి. అండ్ మెయిన్గా గాయస్, అండ్ మీకు తెలుసు కదా నేను ఫస్ట్ టైం ఇప్పుడు టెంట్లో అయితే స్టే చేయబోతున్నాను, నైట్ నిద్రపోతున్నాను. ఎప్పుడు కూడా ఏంటంటే మనం హోటల్స్ తీసుకుంటా ఉండేదే ఎంటైర్ మన రైడింగ్ కెరియర్లో. సో ఫస్ట్ టైం మనం టెంట్లో అయితే నిద్రపోతా ఉన్నాం. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నైట్ నిద్ర వస్తుందో లేదో నాకైతే డౌటే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఏంది బ్రో బయట చలిగా ఉంది, లోపల వేడిగా ఉంది. నీ కాళ్ళు దీ బ్రో, నిజంగా షూ మామూలు కంపు కొట్టట్లే. కడుక్కొని రా లోపలికి. నేను ఒక్కనే అనుకోలేడా మరి, నా నిద్ర కూడా రాస్తావి, నా భయం వేస్తుంది. నరకం చూస్తాను ఈరోజు నేను. ఈరోజు ఈ టీషర్ట్ వేసుకుంటే మొత్తం నల్లంగా అయిపోయింది. అది మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా, మొత్తం దుమ్ము అయిపోయింది అసలుకి. ప్రెసెంట్ టైం వచ్చేసి 2:10 అయితే అవుతా ఉంది. కనీసం ఒక 7 దాకా పడుకుంటే ఒక 5 అవర్స్ 6 అవర్స్ నిద్రన్నా ఉన్నిందంటేనే మనం రేపు రైడ్ స్టార్ట్ చేయగలుగుతాం. లేదంటే మాత్రం మళ్ళీ బిస్కెట్ అయిపోద్ది. ఇందాక క్లారిటీ లేదు కదా, ఇప్పుడు చూడండి మీకు అర్థం అవుద్ది. మొత్తం వైట్ షర్ట్ ఎట్లా అయిపోయిందో చూడండి, మొత్తం మురికి మొత్తం. ఇది చూడు, ఇదంతా అసలు ఇదంతా దుమ్మే. మీకు కనిపిస్తుంది కదా ఏ విధంగా మొత్తం బ్లాక్గా ఉందో. మొత్తం దుమ్ము అయితే అయిపోయింది. షర్ట్ మీదే ఇంత దుమ్ము పడిందంటే మన బాడీ మీద, మన మొహం మీద ఇంకెంత దుమ్ము పడద్దో మీరు అర్థం చేసుకోండి.